సిట్టింగ్ ఎమ్మెల్యే అకాల మరణంతో ఆ సీటు ఖాళీ అయింది. బైపోల్ కోసం ఇంకా నోటిఫికేషన్ రాలి. కానీ రేపు మోపో ఎన్నికలు అన్నట్లుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయి. రోజుకో నేత తెర మీదకు వస్తున్నారు. టికెట్ రేస్ నుండి కొందరు అవుట్ అయితే మరికొందరు ఇన్ అవుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి ఎవరు బరిలో నిలవబోతున్నారు? గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయి? సమీకరణాలు మారుతున్నాయా? గోపీనాథ్ వారసత్వం రంగంలోకి దిగనుందా? జూబ్లీహిల్స్ బైపోల్స్ పై దృష్టి పెడుతున్నారా? జూబ్లీహిల్స్ బైపోల్ నెక్స్ట్ లెవెల్ హిట్ క్రియేట్ చేస్తుంది. మినీ భారత్ గా ఉన్న ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగబోతుండటంతో అన్ని పార్టీలు ఇప్పటి నుంచి ఫోకస్ పెట్టాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే కాక రేపుతుంది జూబ్లీహిల్స్ బైపోల్ రేస్. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఈ సీట్ ను దక్కించుకోవాలని ఉవ్విల్లూరుతుంది. అందుకోసం గ్రౌండ్ లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తన వ్యూహాలను పదును పెడుతుంది. తెలంగాణలో పట్టు కోసం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న కాషాయ పార్టీ అదును కోసం చూస్తుంది. గతంలో ఉప ఎన్నికలు జరిగిన ప్రతిసారి సంచలనాలు సృష్టించిన బీజేపీ ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా అదే సీన్ రిపీట్ చేయాలని ఉవ్విల్లూరుతుంది. అర్బన్ ఏరియాలో సహజంగా పట్టున్న పార్టీ కాబట్టి జూబ్లీహిల్స్ లో సత్తా చాటాలని చూస్తుంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ దూకుడు పెంచింది. ఉప ఎన్నికల కోసం ఊహించిన అభ్యర్థిని రంగంలోకి దింపుతుంది. ఇక 2 వారాల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో జూబ్లీహిల్స్ లో రాజకీయాలు వేడెక్కాయి. ప్రధాన పార్టీలు ఏదో ఒక పేరుతో జనంలోకి వెళ్తున్నాయి. అధికార కాంగ్రెస్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను జెట్ స్పీడ్ లో చేపడుతుంది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సంస్మరణ సభలతో గులాబీ పార్టీ దూకుడు పెంచింది. నియోజకవర్గంలో ఏదో ఒక కార్యక్రమం చేపడుతూ కమలం పార్టీ కూడా సీన్ లో ఉంటుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ముఖ చిత్రం తాజాగా మారుతుంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ క్యాండిడేట్ పై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. అయితే తమ తండ్రి బాటలో నడిచేందుకు మాగంటి గోపీనాథ్ కూతుళ్లు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఈ మేరకు మాగంటి గోపీనాథ్ కూతుళ్లు మాగంటి అక్షర, మాగంటి దిశిర జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటించారు. రహమత్ నగర్ డివిజన్, శ్రీరామ్ నగర్ లో ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తండ్రి చూపిన మార్గంలో ప్రజలకు సేవ చేస్తామని, వారి కష్టాల్లో తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే ఇటీవల గణేష్ నవరాత్రుల్లోనూ అక్షర, దిశిర పలు మండపాలను సందర్శించారు. ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. తండ్రి అడుగు జాడల్లో ముందుకు వెళ్తూ నియోజకవర్గ అభివృద్ధిలో అనుక్షణం పాలు పంచుకుంటామని చెప్పారు. జూబ్లీహిల్స్ బైపోల్లో బీఆర్ఎస్ తరపున వీరు రంగంలోకి దిగితే గెలుపు ఖాయమన్న చర్చ జరుగుతుంది. అయితే జూబ్లీహిల్స్ బైపోల్ విషయంలో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల అంశంతో పాటు మాగంటి కూతురు కూడా పోటీ చేసే విషయం తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. మరోవైపు జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికల ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. వినాయక చవితి, నవరాత్రి ఉత్సవాల పనులతో బిజీగా ఉన్న జీహెచ్ఎంసీ అధికారులు పోలింగ్ కేంద్రాల ఎంపికపై దృష్టి సారించారు. ఓటర్ల సంఖ్య అధికంగా ఉన్న చోట అదనపు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గత ఎన్నికల్లో 132 ప్రాంతాల్లో 329 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఈసారి 139 ప్రాంతాల్లో 408 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.